బ్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. అంతేకాకుండా ప్రతి ఉదయకాలం వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృప వల్లనే మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుని దయ, దేవుని యొక్క వాత్సల్యము అనుదినము మన జీవితాల్లో ఆయన కనుపరుస్తూ, ఆయన మనకు ఆయుస్సునిస్తూ ఆరోగ్యంనిస్తూ ప్రతిదినం కాపాడుతున్న దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో ఆయన మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేతును. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైన యూదులతోనూ ఇశ్రాయేలుతోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పూర్వం ఉన్నట్లుగానే మరలా మునుపటి స్థితిని నేను మీకు ఇస్తాను. అయితే మునుపటి ఆశీర్వాదమును మించి నేను మీ జీవితంలో మేలు చేయబోతూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు యూదులను ఇశ్రాయేలీయులను తన ప్రజలను ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఎంతో సంపన్న స్థితి కలిగి దేవుని కృప ద్వారా గొప్పగా వారు దీవించబడ్డారు. అయితే వారు దేవుని కట్టడాలను దేవుని ఆజ్ఞలను మీరినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు వారిని విడిచిపెట్టగా శత్రువులు వచ్చి వారి నివాస స్థలములను పాడు చేసి అక్కడ నివాస యోగ్యము కాకుండా ఆ స్థలం అంతటిని పాడు చేసి దేవుని ప్రజలను వారికి చెరగా ఉండుట కొరకు, వారికి దాసులుగా ఉండుట కొరకు తీసుకుని వెళ్ళినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తాం. మరలా దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థనను దేవుడు విని వారి పశ్చాత్తాపమును దేవుడు చూచి దేవుని బిడ్డలారా, దేవుడు మరలా శత్రువుల చేతిలోని విడిపిస్తానని, మరలా మీ స్థలములకు మీరు వస్తారని, అంతేకాకుండా పూర్వపు స్థితిని మరలా నేను మీకు కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, పూర్వం ఉన్నట్లు మేము నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. మరలా పూర్వం మీరు ఎట్టి స్థితిలో ఉండేవారు, ఎంతగా మీరు అభివృద్ధి పొందారు, ఎంతటి పచ్చని ఆశీర్వాదాలు మీరు చూచారో అటువంటి ఆశీర్వాదమును మరలా నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను, మరలా నేను మీకు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, 10వ వచనములో మనం చూస్తే, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలునందరినీ విస్తరింపజేసేదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు పాడైపోయిన పట్టణం, అక్కడికి ఎవ్వరూ కూడా రాని స్థితి. దేవుని బిడ్డలారా, మరలా అనేక మంది నివాసులు మీ పట్టణాలకు వస్తారు, ఈ పట్టణాన్ని మరలా నేను బాగు చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, చాలా మందిలో మనం చూస్తున్నట్లయితే దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ దేవుని అభివృద్ధిని పొందుకుంటూ దేవుని కాపుదల్లో వెళ్తూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలను మీరి దేవుని కట్టడాలను మీరినప్పుడు శ్రమ కలుగుతుంది, శోధన కలుగుతుంది. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితిలో మరలా పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేసినట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, మరలా పూర్వపు స్థితిని మీకు నేను ఇస్తాను, మరలా పూర్వము నేను ఇచ్చిన ఆశీర్వాదాలు మీకు నేను ఇస్తాను అని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆయన తట్టు తిరిగి ఏ విషయంలో మనం పడిపోయామో, ఏ విషయంలో మనం దేవునికి అవిధేయులుగా మారామో దాన్ని మనం ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే మరలా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని, మరలా మీకు అభివృద్ధిని కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. అలా మాట్లాడుతూ దేవుడు అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. అంటే మునుపటి కంటే నేను ఇవ్వబోతున్న మేలు మరి ఎక్కువగా ఉంటుంది.
మునుపు నేను మిమ్మల్ని ఆశీర్వదించాను, మునుపు మీకు అభివృద్ధిని కలుగజేశాను, నేను మీకు తోడై ఉన్నాను. అయితే ఇప్పుడు నేను ఆశీర్వదించబోయే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగజేస్తాను. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, యోబు తను కోల్పోయిన దాని అంతటి కంటే రెండంతలుగా దీవించబడినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లు అంతకంటే రెట్టింపు దీవెనిస్తానంటూ ఉన్నారు. మునుపటి కంటే అధికమైన మేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన జాలి ఎంత గొప్పది, ఆయన కృప ఎంత గొప్పది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు కోల్పోయిన దాన్ని, మీరు పాడైపోయిన మీ పట్టణాలను మరలా నేను కట్టడమే కాకుండా మరలా అనేక మంది స్థలానికి వస్తారు, అంతేకాకుండా పూర్వపు స్థితిని మించిన స్థితిని నేను మీకు ఇస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అధికమైన మేలు కలుగు చేసే దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనం పడే పశ్చాత్తాపం అవ్వచ్చు. మనం దేవుని దగ్గర విధేయత కలిగి మరలా ప్రార్థించినప్పుడు దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానంటూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా ఆయన ఆజ్ఞలు మీరామా, ఏ విషయంలోనైనా ఆయన తిరుగుబాటు చేస్తామా, ఏ విషయంలోనే అవిధేయులుగా మారి దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో అవ్వచ్చు, ఒక దశమ భాగం ఇచ్చే విషయంలో అవ్వచ్చు, ఆయన స్తుతించే విషయంలో అవ్వచ్చు, దేవుని బిడ్డలారా దేవుని సువార్త, దేవుని మాటలను ప్రకటించే విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో మనం అవిధేయులుగా మారి ఒకవేళ శ్రమ తెచ్చుకున్నామా, శోధన తెచ్చుకున్నామా, మరలా మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే పూర్వపు స్థితిని ఇవ్వడమే కాకుండా మునుపటి కంటే అధికమైన మేలుని మీకు కలుగు చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఆయన యొద్ద ప్రార్థన చేసి ఆయన దగ్గర నుండి మేలు దీవెన పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా అయా మాతో మాట్లాడారు, మీ స్తోత్రాలు. నీ ప్రజలు, నీ బిడ్డలు ప్రభువా మరలా నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారు కోల్పోయినదంతటిని మరలా ఇస్తానని, మరలా బాగు చేస్తానని, మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తానని మీరు మాట్లాడుతున్నారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ వాగ్దానం విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన ప్రార్థన ద్వారా వారు పొందుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవాని స్తోత్రాలు అయ్యా. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు అయా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణంలో ఉన్నవారికి నీ కాపుదల, మీ భద్రతను దయచేయండి. ఎవరైనా బలహీనంగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారు సర్వ శరీరములు తాకి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును దయచేయమని, దినమంతా నీ కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం. ప్రభుయేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక, తన సమాధానముతో దినమంతయు నడిపించునుగాక. ఆమేన్.